మైనా స్టోరీస్. ఓ రోజు ఉదయం ధనుష్ త్రిష ఇంటి వైపు వస్తాడు. త్రిష కోసం బైక్పై వెయిట్ చేస్తూ ఉంటాడు. అతణ్ణి చూసి షాక్ అవుతుంది త్రిష. కంగారుగా అతని దగ్గరికి వెళ్తుంది. ఏంటిది, నేరుగా ఇంటి దగ్గరకొచ్చావ్? నిన్ను పికప్ చేసుకుందామని. అయ్యో, త్వరగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తారు అని అంటూ ఉండగానే ఇంతలో ఆమని బయటకి వచ్చి వాళ్ళిద్దర్నీ చూస్తుంది. తల్లిని చూసి షాక్ అవుతుంది త్రిష. కాని త్రిషకి తెలియదు ఆమె తండ్రి కూడా కిటికీలో నుండి చూస్తున్నాడని. మనస్సులో త్రిష, అయ్యో దొరికిపోయాను, ఇప్పుడేం చేయాలి దేవుడా, మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఎవరేతను? అమ్మా, ఇతను అది అని నీళ్లు నములుతుంది. ఏమోనమ్మా, నాక్కూడా తెలీదు. తెలియకుండానే ఎలా మాట్లాడుతున్నావు? అదేనండి, నేను ఈ ఊరికి కొత్త. ఓ అడ్రస్ గురించి అడుగుతుంటే చెప్తున్నారు. అవునమ్మా, అవును. చూడండి, ఇటువైపు నేరుగా వెళ్తే బస్టాప్ వస్తుంది. అక్కడే మీరడిగిన అడ్రస్ ఉంది. థ్యాంక్స్ అండి అని ధనుష్ వెళ్ళిపోతాడు. మనస్సులో త్రిష, హమ్మయ్యా, నీ సమయస్ఫూర్తితో నన్ను బ్రతికించావు ధనుష్ అని ఊపిరి పీల్చుకుంటుంది. అవును, నువ్వేంటమ్మా పని చేసుకోకుండా సడన్గా బయటకొచ్చావు? నువ్వు క్యారేజ్ మర్చిపోయావే, ఇచ్చిపోదామని వచ్చాను అని క్యారేజ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అమల. త్రిష గబగబా నడుచుకుంటూ బస్టాప్ వైపు వెళ్ళిపోతుంది. కాని ఎందుకో జగపతికి డౌట్గానే ఉంటుంది. కిటికీలో నుండి ధనుష్ అక్కడ ఉన్నప్పుడే తన ఫోన్లో ఫోటో తీస్తాడు. మనస్సులో జగపతి, ఏంటిది, ఒకవేళ మూర్తి చెప్పింది నిజమా? ఎప్పుడూ లేంది అమ్మాయి ఈ మధ్య ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడుతుంది అని అనుమానపడతాడు. త్రిష బస్టాండ్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తున్న ధనుష్ దగ్గరికి వెళ్తుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది తెలుసా? మా అమ్మకి ఏమాత్రం అనుమానం వచ్చినా నా పని గోవిందా అయ్యేది. భయమెందుకు, ఏదో ఒకరోజు తెలియాల్సిందే కదా. అలా అని ఇలా ఎలా పడితే అలా బయట పెట్టేస్తే ఎలా? నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపం వస్తుంది. నీతో మాట్లాడను పో అని కోపంగా అలిగి మొహం తిప్పుకుంటుంది. సారీ త్రిష, ఇంకెప్పుడిలా చెయ్యను. ప్లీజ్ మాట్లాడు. అది కాదు ధనుష్, మన లవ్ విషయం నాకు నేనుగా మా ఇంట్లో చెప్తే రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా తెలిస్తే నాకు అమర్యాదగా ఉంటుంది. అర్థమైంది, సారీ, పొరపాటునే చేశాను అని కాసేపు బ్రతిమిలాడటంతో, సరే, నీ పొరపాటుకి పనిష్మెంట్ నువ్వు నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి. ఓకే, డన్ అని ఇద్దరూ సినిమాకి వెళ్తారు. వరుణ్ కూడా కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వస్తాడు. అక్కడ అక్కా తమ్ముడు ఇద్దరూ ఎదురుపడతారు. అక్కా, నువ్వేంటిక్కడా? ఎవరైనా? ఆయనెవరో తర్వాత చెప్తాను కాని ముందు నువ్విక్కడెందుకున్నావో చెప్పు. కాలేజ్ బంక్ కొట్టి సినిమాలు షికార్లు అంటూ తిరుగుతున్నావా? ప్లీజ్ అక్కా, ఈ విషయం ఇంట్లో చెప్పకు. నాన్నకి తెలిస్తే నా తాట ఒలిచేస్తాడు. సర్లే, నేను నీ గురించి చెప్పను, నువ్వు నేనిక్కడ కనిపించినట్టు చెప్పొద్దు, ఓకేనా? ఓకే, కాని ఇంతకీ ఈయనెవరో చెప్పలేదు. తెలుసుకొని నీకేం ఉపయోగం లేదులే కాని ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళు అని గదమాయిస్తుంది. ఓ రోజు పెళ్ళిళ్ళ బ్రోకర్ జగపతిబాబు ఇంటికి వస్తాడు. మీ అమ్మాయి కోసం ఓ మంచి సంబంధం తెచ్చానండి. ఇదిగోండి అబ్బాయి ఫోటో, వివరాలు. అలాగా, ఏది ఇలా ఇవ్వండి. అబ్బాయి చాలా బాగున్నాడు, మంచి ఉద్యోగం, వివరాలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. శుభం, త్వరలోనే పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తాను. ఆ వెంటనే ముహూర్తాలు కూడా పెట్టిద్దాం అని అతను వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న త్రిష అది అంతా విని ఆశ్చర్యపోతుంది. పెళ్లి సంబంధం ఏంటి నాన్నా? అవునమ్మా, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీ అదృష్టం కొద్దీ మంచి సంబంధం దొరికింది. నాన్నా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరింకెప్పుడు చేసుకుంటావే? ముసల్దానివయ్యాక ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. అది కాదమ్మా, చదువైపోయింది, ఉద్యోగం చేస్తున్నావు, ఇంకా ఆలస్యం ఎందుకు? అది కాదు నాన్నా, కొన్నాళ్లు జాబ్ చేశాక పెళ్లి చేసుకుంటాను. చూడమ్మా, చిన్నపిల్లవి, నీకివన్నీ తెలియవు. నీకు ఎప్పుడు ఏది మంచో మాకు బాగా తెలుసు. మా మాట వినమ్మా అని కూతురు నోరు మూయించేస్తాడు. త్రిషకి ఏం చేయాలో అర్థంకాక సైలెంట్గా ఉండిపోతుంది. సరేనమ్మా, నేను ఆఫీస్కెళ్ళొస్తాను.
ఇక ఆ జాబ్ మానేయి. కుదురుగా ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని నేర్చుకో. అమ్మా ప్లీజ్ ఇంకొన్నాళ్ళు జాబ్ చేస్తాను సరేనమ్మా, పెళ్లి కుదిరే వరకు జాబుకు వెళ్ళు. అని అనటంతో త్రిష ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఈ కాలం పిల్లల మనస్సులు ఎప్పుడు ఎలా మారతాయో తెలీదు. అందుకని ముందే జాగ్రత్త పడితే మంచిది కదా. నువ్వు కంగారు పడకు, ఇంకా కొద్ది రోజులే కదా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళేది. అని అనుకుంటారు. త్రిష, ధనుష్ ఇద్దరూ కాఫీ షాప్లో కలుసుకుంటారు. ఏంటి త్రిష, అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు? ఆఫీస్లో మాట్లాడుకునేవాళ్ళం కదా. ఇది ఆఫీస్లో మాట్లాడుకునే విషయం కాదు. అంత సీక్రెట్ ఏంటి? మా నాన్న నాకు సంబంధం చూసేశాడు. త్వరలోనే పెళ్లి చూపులట, ముహూర్తాలట, పెళ్ళట. అలాగా? ఇదేంటి ఇంత సడన్గా? మరిప్పుడేం చేద్దాం? అదే అర్థం కావటం లేదు. పిచ్చెక్కుతోంది. ఏం చేయాలో అర్థం కాక బుర్ర పగిలిపోతుంది. మరి మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పేద్దామా? అమ్మో, ఇప్పుడు చెప్తే అస్సలొప్పుకోరు. అందుకే అన్నాను, అప్పుడే మన లవ్ విషయం చెప్పేద్దామని. విన్నావా? మా నాన్న ఇంత సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడని నేను మాత్రం కలగన్నానా ఏంటి? ఒక్క సంవత్సరం ఎలాగోలా వాయిదా వేయమని అడుగు. మా నాన్న వైపు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. ఆయన వినడు, తన నిర్ణయాన్ని మార్చుకోడు. అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే ఇక మనకి ఒకటే దారి ఉంది. ఏంటది? ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవటమే. నాక్కూడా అది తప్ప వేరే దారేది కనిపించటం లేదు. సరే అయితే ఈ వీకెండ్ ఇంట్లో ఏదో ఒకటి చెప్పేసి వచ్చేసేయ్, పెళ్లి చేసుకుందాం. నాకెందుకో భయంగా ఉంది ధనుష్. మరేం పర్వాలేదు, నేనున్నాను కదా. అంతేనంటావా? అంతే మరి. అని అనుకుంటారు. ఆ మరుసటి రోజు త్రిష ఆమె తల్లిదండ్రులతో, నాన్నా, ఆఫీస్ స్టాఫ్ అందరం 2 డేస్ పిక్నిక్కి వెళ్తున్నాం. నేను కూడా వెళ్తాను. అసలు ఆ ఉద్యోగమే వద్దంటుంటే మళ్ళీ పిక్నిక్లంటావేంటే? ప్లీజ్ అమ్మా. ఏమండి, విన్నారా? పెళ్లికి ముందు ఈ పిక్నిక్లు పాడు వద్దని చెప్పండి. ఆశపడుతుంది కదా, వెళ్ళనివ్వు. నువ్వెళ్ళమ్మా. థ్యాంక్స్ నాన్నా అని ఓ రోజు బ్యాగ్లో బట్టలు సర్దుకొని బాయ్ నాన్నా, బాయ్ అమ్మా అని చెప్పి మరి ధనుష్ దగ్గరికి వెళ్ళిపోతుంది త్రిష. ధనుష్ ఆమెని ఒక హోటల్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఏంటి ధనుష్, ఇక్కడికి తీసుకొచ్చావు? మరింక ఎక్కడికి తీసుకువెళ్ళను? మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా. యాక్చువల్లీ నిన్ను ప్రేమించినందుకు మావాళ్లు కూడా నా మీద కోపంగా ఉన్నారు. అలాగా? అవును, మా మావయ్య కూతుర్ని నాకిచ్చి చెయ్యాలని మా వాళ్ల కోరిక. అర్థమైందిలే. మరి మనం పెళ్ళెక్కడ చేసుకోబోతున్నాం? దాని గురించే ఆలోచిస్తున్నాను. ఆలోచించటమేంటి? పెళ్లి చేసుకుందాం, ఇంట్లో నుండి వచ్చేయని నువ్వే కదా చెప్పావు. కరెక్టే, అప్పుడేదో సందిగ్ధంలో ఏం చెప్పాలో అర్థం కాక అలా చెప్పాను. కాని ఇప్పుడు ఆలోచిస్తే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టం లేదా? చచ్చా, అది కాదు. లేచిపోయి పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడిలా అంటావేంటి? పాపం మీ అమ్మా నాన్న నీ పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కదా, అవి వమ్ము చేయటం నాకిష్టం లేదు. మరిప్పుడేం చేద్దాం? నిన్ను తిరిగి మీ ఇంట్లో వదిలిపెడతాను. వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందాం. మా వాళ్ల ఇష్టంతో మన పెళ్లి జరగటం అనేది కల. నువ్వు అటువంటి ఆశలేమీ పెట్టుకోకు. నేను ఇంటికి తిరిగి వెళ్ళటం అనేది జరగదు. వేరే ఏదైనా ప్లాన్ ఆలోచించు అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు త్రిష తల్లిదండ్రులు ఆమెకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ త్రిష ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. జగపతి భయంతో త్రిష పనిచేసే ఆఫీస్కి బయలుదేరతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.